ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామరామేతి మధుర మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. బ్రహ్మ మానస సంభూతం బ్రహ్మ బోధన తత్పరం యోగివర్యం ఋషిశ్రేష్టం వశిష్టం సద్గురుం భజే. హరి ఓం. శ్రీరాముడు చెప్తున్నారండి, గురుదేవ, మీ యొక్క ఈ విస్తారమైన చర్చ వల్ల, అంటే విస్తారంగా చర్చ చేశారు కదండి, ఈ యొక్క విస్తారమైన చర్చ వల్ల నాకు విధి విషయంలో ఉన్న భ్రమలన్నీ తొలగిపోయాయి. ఈ దైవము, కర్మ, విధి, వీటి గురించి విస్తారంగా మీరు చర్చ చేశారు కదా, వీటిలో నాకు ఉన్న భ్రమలన్నీ తొలగిపోయాయి. అయితే ఇక్కడ నాకు ఒక సందేహం ఉన్నది. మనిషిని నడిపించేది వాసనలు, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ణయించేది వాసనలు. వారి యొక్క సంస్కారాలు ఎలా ఉంటే వారి యొక్క వ్యక్తిత్వం అలా ఉంటుంది. నా యొక్క పూర్వజన్మ వాసనలు నన్ను ప్రబలంగా దుష్కర్మల వైపే లాగుతూ ఉంటే నేను నా మనస్సుని సత్కర్మల్లోకి ఎలా ప్రవేశపెట్టాలో నాకు తెలియడం లేదు. దయచేసి ఈ విషయం కొంచెం వివరించి చెప్పండి. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఇది ప్రతి సాధకుడికి ఉండే ప్రశ్న అండి. ప్రతి వ్యక్తికి, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసే ప్రతి వ్యక్తికి ఈ ప్రశ్న ఉంటుంది. ఇక్కడ ఒక విషయము స్ఫురణకు వస్తుందండి. భగవాన్ రమణ మహర్షి దగ్గరికి ఒక వ్యక్తి వస్తారు. వచ్చి వారి సన్నిధిలో కొంతసేపు ఉంటారు. ఉన్న తర్వాత వారిని ఒక ప్రశ్న వేస్తారు. మహర్షి, మీ సన్నిధిలో ఉన్నంతసేపు మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ రమణాశ్రమం గేటు దాటి అడుగు అలా బయట పెట్టామో ఇక ఈ మనస్సు ఉందే, ఇది ఇంకా ప్రపంచం వైపు పరిగెడుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న విషయాల వైపు లాగుతూ ఉంటుంది. ఇది ఎందుకో నాకు అర్థం కావటం లేదు. దీనికి మీరేమైనా సమాధానం చెప్తారా అంటే అప్పుడు రమణ మహర్షి ఒక మాట అంటారండి. ఏం చేస్తాం నాయన, వాసనలు అంత బలంగా ఉన్నాయి అని. మన వాసనలు అంత బలంగా ఉన్నాయి. మహాత్ముల సన్నిధిలో మనస్సు తాత్కాలికంగా అణిగి ఉంటుందండి. అందుకే అక్కడ ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా ఉంటాడు. ఎప్పుడైతే మరలా అక్కడ నుంచి వచ్చేస్తాడో ఇక ఈ మనస్సు ఉంది చూసారా, ఇది మరలా ప్రపంచంలో పరిగెట్టడం మొదలు పెడుతుంది. ఎందుకంటే వాసనలు అంత బలంగా ఉంటాయి, అవి లాగుతూ ఉంటాయి ప్రపంచం వైపు. మహాత్ముల సన్నిధిలో ఆ మనస్సు అణిగి ఉంటుంది తాత్కాలికంగా. సరే, ఇంకా విషయంలోకి వెళ్తే వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తున్నారండి. రామచంద్ర, ఇందులో పెద్ద కష్టమేమీ లేదు. ఈ మనస్సు ఉన్నదే, ఇది పసిపిల్లవాడి వంటిది. మనస్సు పసిపిల్ల వంటిది. ఇప్పుడు ఉదాహరణకి పసిపిల్లవాడు చూడు, అమ్మ కేకలేస్తే నాన్న దగ్గరికి పోతారు, నాన్న కేకలేస్తే అమ్మ దగ్గరికి పోతారు. అలాగే ఈ మనస్సు కూడా ఒక్కొక్కసారి శుభవాసనల దగ్గరికి పోతుంది, మరొకసారి అశుభవాసనల దగ్గరికి పోతుంది. మనస్సు సహజంగానే అశుభవాసనల దగ్గరికి వెళ్ళింది అనుకో, అప్పుడు ఆ మనస్సును అక్కడ గల అశుభవాసనలు కసురుకున్నాయనుకో, అప్పుడు ఆ మనస్సు రెట్టింపు వేగంతో శుభవాసనల దగ్గరికి వెళ్తుంది. అలాగే మనస్సు
శుభవాసనల దగ్గరికి వెళ్ళింది అనుకో, అప్పుడు దాన్ని అక్కడ గల శుభవాసనలు కసురుకున్నాయనుకో, అప్పుడు ఆ మనస్సు రెట్టింపు వేగంతో అశుభవాసనల దగ్గరికి పోతుంది. ఇక్కడ దుర్వాసనలు కానీ శుభవాసనలు కానీ కసురుకోవడము అంటే వాటికి అనుకూలమైన వాతావరణం లేకుండా పోవటమే. వాతావరణం అనుకూలంగా లేకపోతే మనస్సు రెండో దిక్కుకు పోతుంది. ఇది చాలా గొప్ప విషయం అండి. మనకి గతంలో ఇదే విషయాన్ని ప్రస్తావన చేసి ఉన్నారు. మనం గతంలో మాట్లాడుకున్నామండి, ఇవే విషయాలు మాట్లాడుకున్నాము. మరలా ఒకసారి నేను అవి వివరిస్తాను. మనకి చెప్తారండి, పూర్వ సంస్కారాలు ఉన్నాయి కదా, ఇవి విత్తనాల వంటివండి. ఇప్పుడు ఒక విత్తనం మొలకెత్తాలి అంటే అనుకూలమైన వాతావరణం ఉండాలి కదండి. అనుకూలమైన వాతావరణం లేకపోతే విత్తనాలు మొలకెత్తుతాయా అండి? మొలకెత్తవు కదా. ఈ పూర్వ సంస్కారాలు కూడా ఆ విత్తనాల వంటివేనండి. ఎలాగైతే వాతావరణం అనుకూలంగా లేకపోతే విత్తనాలు మొలకెత్తవో, అలాగే ఇక్కడ వాతావరణం అనుకూలంగా లేకపోతే ఈ దుస్సంస్కారాలు ఉంటాయి కదా, అవే కదా మనల్ని ప్రపంచం వైపు లాగి ప్రపంచంలో పడవేసేది. ఈ ప్రపంచంలో ఉన్న ఇంద్రియ విషయాల వైపు మనిషి ఎందుకు పరిగెడుతున్నాడు? ఇంద్రియ భోగాల వైపు మనిషి ఎందుకు పరిగెడుతున్నాడు? ఈ భోగ విలాసముల వెంట మనిషి ఎందుకు పరిగెడుతున్నాడు అంటే ఈ మలిన వాసనలండి, ఈ అశుభ వాసనలు, ఈ దుస్సంస్కారాలు ఉంటాయి కదా, ఇవి ప్రపంచం వైపు లాగుతూ ఉంటాయండి. అందుకే చెప్తున్నారు, ఆ వాతావరణం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆధ్యాత్మిక మార్గంలో మన చుట్టూ ఉండే వాతావరణం చాలా ఇంపార్టెంట్ అండి. సాధకుడికి అతడి చుట్టూ ఉండే వాతావరణం చాలా ఇంపార్టెంట్. మన చుట్టూ ఉండే వాతావరణం మన మీద ప్రభావం చూపిస్తుందండి. మన సంస్కారాలు, మనకి దుస్సంస్కారాలు ఉన్నా కానీ, వాటి బీజాలు ఉన్నా కానీ మనలో, వాటికి దానికి అనుకూలమైన వాతావరణం కనుక కలిసి రాకపోతే అవి మొలకెత్తవండి. ఉదాహరణకి ఒక వ్యక్తికి దొంగతనం చేసే ఆ ప్రవృత్తి ఉందనుకో, ఈ పూర్వ సంస్కారం వల్ల దొంగతనం చేసే ఆ ప్రవృత్తి ఉందనుకుందాము. సంస్కార రూపమైన ఆ ప్రవృత్తి కార్యరూపం దాల్చాలి అంటే అతనికి దొంగతనం చేసే ప్రవృత్తి ఉంది పూర్వ సంస్కారం వల్ల, అది కార్యరూపం దాల్చాలి అంటే అతనికి దుస్సాంగత్యం, ఈ దుస్సాంగత్యం అనే వాతావరణం కలిసి రావాలండి. వాడు దుర్మార్గులతో సావాసం చేస్తే వాడి చుట్టూ వాతావరణం ఈ దుర్మార్గంగా ఉంటే వాడిలో ఉన్న ప్రవృత్తి, ఈ దొంగతనం అనే ప్రవృత్తి, ఆ బీజం మొలకెత్తి వాడిని ఆ కర్మల వైపు ప్రేరేపిస్తూ ఉంటుంది. వాడికి అసలు ఆ దుర్జన సాంగత్యమే దొరక్కపోతే, వాడికి ఆ చెడు సంస్కారం ఉన్నా, ఆ బీజం ఉన్నా కానీ అది మొలకెత్తదండి, ఆ పని జరగదు. అందుకేనండి మన చుట్టూ ఉండే వాతావరణం చాలా ఇంపార్టెంట్ అండి. ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి అని అనుకున్న వ్యక్తికి వాతావరణం చాలా ముఖ్యం. అందుకే మనకి ఒక గొప్ప మాట చెప్తారండి, ప్రతి వ్యక్తి తక్షణమే చేయవలసిన పని ఏమిటంటే ప్రతి వ్యక్తి కూడా సత్సాంగత్యం చేయాలి అండి, సత్పురుషులతో సాంగత్యం చేయాలి. అలాగే సద్గ్రంథాలు అధ్యయనం చేయాలి, సత్ శాస్త్రాలు అధ్యయనం చేయాలి. అంటే సత్తను గురించి, బ్రహ్మాన్ని గురించి తెలియజేసే శాస్త్రాలు ఉంటాయి కదండి, ఆ శాస్త్రాలను అధ్యయనం చేయాలి, ఆ గ్రంథాలను అధ్యయనం చేయాలి. సత్పురుషులతో సాంగత్యం చేయాలి. అంటే ఎవరైతే ఆ సత్యాన్ని దర్శించిన ద్రష్టలు ఉంటారో అటువంటి సత్పురుషులతో సాంగత్యం చేయాలండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమండి. ఈ సత్పురుష సాంగత్యం అనేది చాలా ముఖ్యం. మనకి మోక్షం అనే
సౌధంలోకి ప్రవేశించాలి అంటే నలుగురు ద్వారపాలకుల అనుమతి ఉండాలండి. అందుట్లో ఒకరు ఈ సత్సాంగత్యం, సాధు సంగమం ఉంటారు. ఈ సత్పురుషులతో సాంగత్యం ఇది చాలా ముఖ్యమండి. చూడండి, ఎందుకంటే మీరు ఈ లౌకిక వ్యక్తులతో సాంగత్యం పెట్టుకుని ఉన్నారు, వాడు మిమ్మల్ని లోకంలోకి తీసుకుని వెళ్ళి వదిలేస్తాడు. లోకంలో ఉన్న విషయాలే మాట్లాడతాడు, ప్రపంచంలో ఉన్న విషయ భోగాల గురించే మాట్లాడతాడు. మీ మనస్సుకి అనుకూలమైన వాతావరణం ఉన్నది, మీ మనస్సుకు అదే కావాలి, మీ మనస్సు దాన్నే కోరుకుంటుంది. ఇక మీ మనస్సు ఇంకా ఎటువంటి ఈ అడ్డంకులు లేవు. ఇక స్వేచ్ఛగా మీ మనస్సు ఈ ప్రపంచం వైపు పరిగెడుతూ ఉంటుంది. కానీ అదే మీరు ఒక మహాత్ముడి దగ్గరికి రండి, ఒక సత్పురుషుడితో సాంగత్యం పెట్టుకోండి. ఆ సత్పురుషుడు ఈ ప్రపంచంలో ఉన్న విషయాల గురించి మాట్లాడండి, బ్రహ్మము గురించి మాట్లాడతాడు, పరమాత్మ గురించి మాట్లాడతాడు. ఇక్కడ మీ మనసులో ఈ దుస్సంస్కారాలు ఉన్నా కానీ వాటికి అనుకూలమైన వాతావరణం ఇక్కడ ఉండదు. అవి ఉన్నా కానీ పనిచేయవు, అవి ఉన్నా కానీ మొలకెత్తవు. ఈ నిరంతరము. అందుకే చూడండి, మనం ఏదైనా ఒక గొప్ప క్షేత్రానికి వెళ్ళినా, ఏదైనా గొప్ప మహనీయుల సన్నిధికి వెళ్ళినా అక్కడ ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అసలు ప్రపంచమే పట్టదండి. మనస్సు చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మన మనసులో ఈ దుస్సంస్కారాలు ఉన్నా కానీ అక్కడ అవి మొలకెత్తడానికి తగిన వాతావరణం లేదండి, తగిన వాతావరణం ఉండదు. అందుకే అవి మొలకెత్తవు. అదే చెప్తున్నారండి. అందుకే సత్సాంగత్యం చాలా ముఖ్యమండి. అలాగే సత్శాస్త్రాలు కూడా అభ్యసించాలండి. ఇవన్నీ నిరంతరంగా వదిలిపెట్టకుండా చేస్తే ఏమవుతుందంటే మన లోపల ఈ దుస్సంస్కారాలనే విత్తనాలు ఉంటాయి కదండి, అవి క్రమక్రమంగా ఎండిపోతాయండి. ఇది సాధనకు సంబంధించిన విషయాలండి, ఇవి సాధకులకు సంబంధించిన విషయాలు. ప్రతి సాధకుడికి ఈ విషయము తప్పకుండా ఉపయోగపడుతుందండి. ప్రతి సాధకుడికి అవసరమైన ముఖ్యమైన విషయం ఇది. ఆ వాతావరణం చాలా ఇంపార్టెంట్ అండి. క్రమంగా ఏమవుతాయంటే మనలో ఈ దుస్సంస్కారాలు అవి క్రమక్రమంగా ఎండిపోయి తాలు తప్ప కింద మారిపోతాయండి. ఇక చూడండి, అలా మారిపోయిన విత్తనాలు ఇక మరలా అవి మొలకెత్తుతాయా అండి? ఒకవేళ అనుకూలమైన వాతావరణం కలిసి వచ్చినా కానీ మరలా ఇంకా అవి మొలకెత్తవండి. ఇక మరలా అది మొలకెత్తవు. దీనిని చేయమని చెప్తున్నారండి వశిష్ఠ మహర్షి. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి, ప్రతి సాధకుడు తెలుసుకోవాల్సిన విషయం, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం. అంతే తప్ప మనస్సుని ఎప్పుడు బలవంతంగా దాన్ని లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేయకూడదండి. అందుకే వశిష్ఠ మహర్షి లాలయత్ చిత్త బాలకం అంటారు. ఈ చిత్తం ఉంది చూసారా, ఈ చిత్తం అనే పిల్లవాడిని హితవాక్యములు చెప్పి, అంటే మంచి మాటలు చెప్పి మెల్లగా లాలించి దాన్ని దారికి తీసుకొని రావాలండి. ఇప్పుడు పసిపిల్లవాడు ఏడుస్తున్నాడండి, జలుబు చేసింది, డాక్టరు చల్లటివి ఏవి ఇవ్వవద్దు అని చెప్పారు. చల్లగా ఉండే పదార్థాలు, ఇప్పుడు కూల్ డ్రింక్స్ కానీ లేదంటే ఐస్ క్రీమ్స్ కానీ ఉదాహరణకి ఇలాంటివి ఏవి పెట్టవద్దు అని చెప్పారు. ఆ వీధిలో ఐస్ క్రీమ్ బండి వెళ్తుంది. ఆ పిల్లవాడు ఐస్ క్రీమ్ బండిని చూసి నాకు ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పేసి గోల్ చేస్తున్నాడు. ఆ తల్లి లాలించి బుజ్జగించి అతన్ని దృష్టి మళ్లిస్తుంది కదండి, అతని దృష్టి. ఆ విధంగా
మంచి హితవాక్యములు ఇచ్చి మెల్లగా లాలించి ఈ మనస్సును దారికి తీసుకొని రావాలి అంటారండి. అంతేగాని బలాత్కారం చేసిందో అది తిరగబడును అంటారు. బలవంతంగా ఈ మనస్సుని లొంగ తీసుకోవాలని చూస్తే తిరగబడుతుందండి. అందుకే వశిష్ఠ మహర్షి లాలయేత్ చిత్త బాలకం అంటారు. ఈ మనస్సు పసిపిల్లవాడు వంటిది. హితవాక్యములు చెప్పి మెల్లగా దాన్ని లాలించి దారికి తీసుకొని రావాలండి. మనం బలవంతంగా దాన్ని లొంగ తీయాలని చూస్తే తిరగబడుతుంది. ఇది ఎలాంటిదంటే ఈ బలవంతంగా మనస్సుని నిగ్రహించాలి అని అనుకోవడం ఎలాంటిదంటే కాలు కింద త్రొక్కి పట్టిన త్రాచుపాము లాంటిదండి. ఇప్పుడు ఒక వ్యక్తి కాలుతో త్రాచుపాముని తొక్కి పట్టాడు. ఎంతసేపు తొక్కి పడతాడు అలా? ఎప్పుడైతే వాడు కాలు తీస్తాడో అప్పుడు అది వెంటనే కాటేస్తుందండి. అంత ప్రమాదం అండి. కాలుతో త్రాచుపాముని తొక్కి పెట్టడం ఎలాగో ఈ మనస్సుని బలవంతంగా నిగ్రహించడం కూడా అలాంటిదేనండి. ఎప్పుడైతే ఆ వ్యక్తి కాలు తీస్తాడో ఈ త్రాచుపాము వెంటనే పడగవిప్పి అతన్ని కాటేస్తుందండి. అలాగే ఈ మనస్సుని బలవంతంగా జయించాలి అని చూస్తే ఇది తిరగబడుతుందండి. మనకి ఈ ప్రాణాయామం ఉంది చూసారా అండి? ఈ ప్రాణాయామం ద్వారా మనస్సుని నిగ్రహించవచ్చండి. ఇది అందుకే ఈ హఠయోగం అంటారు చూసారా, దానికి సంబంధించిందండి. ఈ బలాత్కారంగా ఈ మనస్సుని లొంగ తీసుకుంటే అది తిరగబడుతుంది. ఈ మనస్సు లయించడానికి ప్రాణాయామం కూడా ఒక మార్గం అని చెప్తారు కదండి. అది వాస్తవానికి అక్కడ మనస్సు లయిస్తుందండి, కానీ నాశనం కాదు. మనకందుకే భగవాన్ రమణ మహర్షి ఒక గొప్ప మాట చెప్తారు. లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునర్భవతినోమృతం అని. అంటే ఈ మనో నిరోధం ఉన్నది చూసారండి, మనసు నిరోధించడం. అది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి వినాశము, మరొకటి లయము అని. నశించింది ఇంకా పుట్టదండి, లయించింది మరలా పుడుతుంది. ఈ ప్రాణాయామం ద్వారా మనస్సుని బలాత్కారంగా దాన్ని నిగ్రహించినట్లయితే అది తాత్కాలికంగా లయించి ఉంటుందండి. మరలా తర్వాత రెట్టింపు వేగంతో అది మిమ్మల్ని ప్రపంచంలో తీసుకుని వెళ్ళి వదిలేస్తుంది. అది ఎలాంటిది అంటే త్రాచుపామును కాలుతో త్రొక్కి పట్టడం లాంటిది. చూడండి, ఈ ప్రాణాయామం ద్వారా కూడా మనస్సుని బంధిస్తారు కదండి. ప్రాణాయామము అంటే పూరక కుంభక రేచకాలండి. పూరకం అంటే ఈ పీల్చడం, ఈ గాలి పీల్చడం. రేచకము అంటే వదలడం. కుంభకము అంటే దాన్ని బంధించడం. మీరు పీలుస్తారు కదండి ప్రాణవాయువు, దాన్ని బంధించడం లేదా ఆపడం. ఈ ప్రాణాన్ని కనుక బంధించి వస్తే మనసు కూడా బంధింపబడుతుందండి. ప్రాణాన్ని బంధిస్తే మనసు కూడా బంధింపబడుతుందండి. ప్రాణం కదలకుండా నిశ్చలంగా కుంభకంలో నిలిపినప్పుడు మనస్సు కూడా కదలకుండా నిశ్చలంగా ఉంటుందండి. కానీ ఎంతసేపు అలా కుంభించి ఉంచుతాడు? ఎప్పుడో ఒకసారి మరలా ఆ కుంభకాన్ని, ఆ పట్టిన కుంభకాన్ని వదిలేస్తాడు కదా. చెప్తారు రమణ మహర్షి, వాయురోధన లీయతే మనః జాల పక్షివద్రోధ సాధనం అని. ఈ వలలో చిక్కిన పక్షి కదలకుండా ఎలాగైతే ఉంటుందో అలాగే ప్రాణ నిరోధం, దీనివల్ల మనస్సు కూడా చలించకుండా ఉంటుంది. మనో నిగ్రహానికి ఇది కూడా మార్గమే. ఇక్కడ మనోలయం అవుతుందండి. మనస్సు తాత్కాలికంగా అణిగి ఉంటుందండి, అంతే. అక్కడ మనోనాశనం జరగదండి, మనస్సు తాత్కాలికంగా లయించి ఉంటుంది. ఇది ఎలాంటిది అంటే కాలుతో త్రొక్కి ఉంచిన త్రాచుపాము వంటిదండి. త్రొక్కి ఉంచిన త్రాచుపాము ఎప్పుడు కాలు తీస్తారో అప్పుడు వెంటనే పడగ విప్పి మిమ్మల్ని కాటివేస్తుంది కదా. అలానే ఇలాంటి హఠయోగములండి, ఇలాంటి బలాత్కారంగా మనస్సుని నిగ్రహించాలని చూస్తే తిరగబడుతుందండి. అదే చెప్తారు వశిష్ఠ మహర్షి.
పసిపిల్లవాడిని లాలించినట్టు చిన్నగా లాలించి దాన్ని దారికి తీసుకొని రావాలి తప్ప బలాత్కారం చేసిన అది తిరగబడుతుందండి. చూడండి, ఎప్పుడైతే మీ ప్రాణం బయటికి కదులుతుందో, అంటే ఎప్పుడైతే మీరు కుంభకాన్ని వదిలేస్తారో మీ ప్రాణం ఎప్పుడైతే బయటికి కదులుతుందో, ఆ బంధింపబడిన మనసు ఉంది చూసారా అండి, అది తన సంఖ్యలను బద్దలు కొట్టుకొని రెట్టింపు వేగంతో మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ప్రపంచంలో పడవేస్తుందండి. ఎందుకంటే దానిలో గల ఆ పూర్వ సంస్కారాలు ఉంటాయి కదండి, అవి పోవండి, అవి ఉంటాయి. మనసు తాత్కాలికంగా అణిగి ఉన్నదే తప్ప ఆ వాసన క్షయం కాలేదండి. ఆ మనస్సు మిమ్మల్ని రెట్టింపు వేగంతో తీసుకుని వెళ్ళి ప్రపంచంలో పడవేస్తుందండి. అందుకే ఇటువంటి హఠయోగంలో వీటి వలన బలాత్కారంగా మనస్సుని కనుక నిగ్రహించాలి అని చూస్తే అది తిరగబడుతుందండి. మరి దీనికి మార్గం ఏమిటి అంటే లాలయోత చిత్త బాలకం అంటారండి. ఈ మనస్సు అనే చిత్తాన్ని హితవాక్యములు చెప్పి మెల్లగా లాలించి దాన్ని దారికి తీసుకొని రావాలండి. అంతే తప్ప బలాత్కారం చేసినచో అది తిరగబడుతుంది అంటారు. అందుకే మహాత్ములందరూ ఈ మనస్సుకి బోధ చేసి ఉన్నారండి. అందుకే మనకి పూజ్య గురుదేవులు విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు కూడా మానస బోధ అనే గొప్ప గ్రంథాన్ని వారు రచించి ఉన్నారండి. మానస బోధ. ఈ మనస్సుకి బోధ చేయాలి అండి. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఒక పసిపిల్లవాడు ఉన్నాడు, అతడికి జలుబు చేసింది. డాక్టర్ చల్లటి పదార్థాలు ఏమీ పెట్టవద్దు అన్నాడు. ఆ వీధిలో ఒక ఐస్ క్రీమ్ బండి వెళ్తుంది. ఆ బండిని చూసి ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పేసి ఆ పిల్లవాడు గోల చేస్తున్నాడు. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది, లాలించి బుజ్జగించి అతని యొక్క దృష్టిని మళ్లిస్తుంది కదా. అలాగే ఈ మనస్సును కూడా లాలించి బుజ్జగించి మంచి మాటలు చెప్పి దారికి తీసుకొని రావాలండి. అందుకే మహాత్ములందరూ ఈ మనస్సుకి బోధ చేసి ఉన్నారు. మానస బోధ అని గురుదేవులు విద్యాప్రకాశానంద స్వామి వారు రచించి ఉన్నారు కదా, అలా మనస్సుకి బోధ చేసి ఉన్నారండి. ఇక వశిష్ఠ మహర్షి చెప్తున్నారండి, రామచంద్ర, నీ మనస్సు సహజ సిద్ధంగా దుర్వాసనల వైపుకు పోతుందా, సద్వాసనల వైపుకు పోతుందా అని ఒకసారి పరిశీలించుకో. అసలు నీ మనసు ఎటుపోతుంది ఒకసారి చూసుకో. ఇది మనకు తెలుస్తుంది కదండి. ఒక్కసారి విచారణ చేసి కనుక మనం చూస్తే మన మనసు మనల్ని ఎటు లాగుతుందో తెలుస్తుంది. అందుకే కదా ప్రతి వ్యక్తి, నేను ఎంత చేసినా కానీ నా మనసు నిలవట్లేదండి, విషయాల వైపే పరిగెడుతూ ఉంది. పూజలో కూర్చున్నా, ధ్యానంలో కూర్చున్నా కానీ మనసు విషయాల వెంటే పరిగెడుతూ ఉంది. అసలు మనసు ఒక్క క్షణం కూడా నిలవడం లేదని చెప్తూ ఉంటారు కదా. మనకు తెలుస్తూనే ఉంటుంది మన మనసు ఎటుపోతుంది అనేది. ఒకవేళ నీ మనసు గనక సద్వాసనల వైపే వెళ్తుంది అనుకో, నీ పని తేలికైనట్లే. దానికి అనుకూలమైన వాతావరణం నీ చుట్టూ ఉండేటట్లు చూసుకుంటే చాలు. సద్వాసన దానంతటా అదే బలపడిపోతుంది. ఒకవేళ నీ మనసు సహజ సిద్ధంగా దుర్వాసనల వైపు పోతూ ఉంటే అప్పుడు నువ్వు కొంచెం గట్టిగా కృషి చేయాలి, గట్టిగా ప్రయత్నం చేయాలి. నీ మనస్సుని సద్వాసనల వైపు మళ్లించడానికి, అంటే దుర్వాసన వైపు పోతుంది, నీ మనసును సద్వాసనల వైపు మళ్లించడానికి మన చుట్టూ దానికి తగిన వాతావరణం ఉండేటట్టు చూసుకోవాలి. సత్సాంగత్యాన్ని, సత్పురుషుల వాతావరణాన్ని నీ చుట్టూ ఉండే ఏర్పాటు చేసుకో. ఇక నీ మనసు పొమ్మన్న దుర్వాసనల వైపు పోదు. ఈ విషయాన్ని చెప్పి ముగిస్తున్నారండి. హరి ఓం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ,
మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.